అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. మీరు 4న పుట్టారా? ఈ 4 కుబేర సంఖ్య. కాలు మీద కాలేసుకొని ఉంటుంది. 4 అంటే రాహు. ఈ రాహు తలకు సంబంధించి. సో యూజువల్గా ఎలా ఉంటాయంటే 4న పుట్టిన వాళ్ళకి దేవుడు అన్ని శక్తులు ఇచ్చేసి పేరు రాంగ్గా పడేలాగా చేస్తాడు. సో నేనైతే 4న పుట్టిన వాళ్ళకి 2 సార్లు 3 సార్లు 4 సార్లు చెక్ చేసి చక్కటి నంబర్స్. సో నేను పెట్టాక ఈ 4 వాళ్ళకి ఏమంటే ఎనర్జీ, తెలివి ఉంది, కష్టపడే గుణం ఉంది, పేరు చక్కగా ఉంటే వీళ్ళు కోటీశ్వర్లు. 4 అంటే కుబేర సంఖ్య. లేదా 4 వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర గుమస్తాలుగా పనిచేస్తూ తక్కువ జీతం తీసుకుంటూ వేరే వాళ్ళని కోటీశ్వర్లు చేయడానికి వీళ్ళు కష్టపడతారు. 4 ఎవరిని అడిగినా పేరు బాలిన వాళ్ళు చెప్తారు, నాకన్నా తెలివి తక్కువైన వాళ్ళు నాకన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు, నేను చాలా తక్కువ సంపాదిస్తున్నాను. సో 4 వాళ్ళు ఎక్కువ భాగం 50 to 60% సినీ రంగంలో ఉంటారు. సినిమా 24 ఫ్రేమ్స్లో ఏదో ఒక ఫ్రేమ్లో సేవలు అందిస్తుంటారు. 4లో కానీ పేరు బాగుంటే కోట్లు సంపాదిస్తారు. సో మీరు 4న పుట్టుంటే అసలు మీ పేరు బాగుందా లేదా చెక్ చేసుకోండి. మీ పేరు బాగుంటే మీ కోట్లు సంపాదిస్తారు. మిమ్మల్ని ఆపే శక్తే లేదు. రాంగ్ నంబర్స్ ఉంటే నా అపాయింట్మెంట్ వెంటనే బుక్ చేసుకోండి. లేట్ చేయకండి. అక్కడ ఇక్కడ కరెక్షన్స్ చేసుకోకండి. నాకు రోజు 150 నుంచి 200 షీట్స్ వస్తాయి. స్పెల్లింగ్ ఇప్పుడు పేర్లు వాట్సాప్ చేయమని పెడుతున్నారు. ఈ స్పెల్లింగ్ ఎవరిచ్చారు సార్? పలానా వాళ్ళు ఇచ్చారు. ఘోరంగా ఉంది. ఇప్పుడు నేను ఘోరంగా ఉందంటే వెళ్ళిపోయి వాళ్ళతో కొట్లాడతారు. మళ్ళీ వాళ్ళు ఏడుస్తే నాకు వాయిస్లు పెడతారు. చెప్పొద్దండి సార్. నేను అందుకే కరెక్టెడ్ స్పెల్లింగ్స్కి వాయిస్ ఇవ్వడం లేదు. సో నన్ను నమ్మొస్తే నేను మనస్ఫూర్తిగా 100% పెట్టిస్తాను. ఎవరినో నమ్మిపోయినప్పుడు అది బాగాలేదని చెప్పడం కూడా నాకు మనసు రావట్లేదు. సో ఈ 4న పుట్టిన వాళ్ళకి బ్లూ కలర్, యాష్ కలర్, గ్రే కలర్ లక్కీ కలర్స్. ఈ 4న పుట్టిన వాళ్ళకి వెహికల్స్లో బ్లాక్, రెడ్ వాడితే ప్రమాదాలు. అండ్ మీ వెహికల్ నెంబర్ మొత్తం కూడితే 8 వచ్చినా 9 వచ్చినా 100% యాక్సిడెంటల్ డెత్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. సో ఈ 2 నంబర్స్ అవాయిడ్ చేయాలి. 8 లెటర్స్లో, 4 లెటర్స్లో, 9 లెటర్స్లో మీ పేరు ఉంటే దురదృష్టం. సో ఈ 4న పుట్టిన వాళ్ళకి 2026లో 2026 అంటే 10 అంటే 1 + 0 1, 1 and 4 ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. సో 4న పుట్టిన వాళ్ళకి 2026 అద్భుతంగా ఉంటుంది. 4 అంటే యూజువల్గా ఎలా ఉంటుందంటే పేరు బలదర్ డిలే, డిస్టర్బెన్సెస్, మెంటల్ టెన్షన్స్, యాంగ్జైటీస్, హెల్త్ ప్రాబ్లమ్స్. అందుకే పేరులో 4 అక్షరాలు ఉండే వాళ్ళకి కష్టాలు ఎక్కువ. అందుకే జాక్ సినిమా ఆడలేదు, నాని సినిమా ఆడలేదు, బాలు సినిమా ఆడలేదు. సో ఈ 4లో పుట్టిన వాళ్ళకి 2026 అద్భుతంగా ఉంటుంది. ఈ నంబర్స్ మీ పేరులో లేకపోతే 12 నంబర్, 13 నంబర్, 16, 18, 19, 27, 31, 33, 36 ఈ నంబర్స్ ఉంటే 2026లో కష్టాల తర్వాత కష్టాలు వస్తాయి. సో మీ పేరులో ఈ నంబర్స్ ఉంటే నా అపాయింట్మెంట్ తీసుకొని మీ పేరులో ఒక అక్షరం మారుస్తాను. పేరు మార్చను, సర్టిఫికెట్లో ఎలాంటి మార్పులు చేయను. 100% మీరు బాగుంటారు. సో ప్రోగ్రామ్ చూశారు కదా. సో నేనైతే ఏం చేస్తున్నానంటే గత 8 ఏళ్లగా మీ పేరులో బలం ఎంత ఉందో చెప్తున్నాను. కొన్ని లక్షల మంది తెలుసుకున్నారు. మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నా వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. స్క్రీన్లో ఏ నంబర్కి పెట్టినా మీకు రిప్లై వస్తుంది. అన్ని నంబర్స్కి పెట్టకండి. అంతమంది మీ డేట్ ఆఫ్ బర్త్ చూడకూడదు. ఇది పేరే కదా అనుకుంటారు. పేరులోనే వైబ్రేషన్ ఉంటుంది. అందరూ చూడకూడదు. ఒక్క నంబర్కే పెట్టండి. సో నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198 9951197198. సెకండ్ నంబర్ 9133789199 9133789199. వాట్సాప్ చేసిన వెంటనే కాల్స్ చేస్తున్నారు, చేయకండి. వాట్సాప్ కాల్స్కి మీకు పర్మిషన్ లేదు. SMS చేయొచ్చు వాట్సాప్లో. 24 అవర్స్ లోపల రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంటే మీరు అదృష్టవంతులు. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా మీ పేరు ఇలా ఉంది ఇలా ఉందని చెప్పరు.
ఫీజు కట్టే వరకు. మీరు అపాయింట్మెంట్ తీసుకుంటారో లేదో నాకు తెలియదు, బట్ మీరు బాగున్నారా లేదా చెప్పాలి. బాగాలేకపోతే అపాయింట్మెంట్ తీసుకోవాలని నా ఉద్దేశంతో చెప్తున్నాను. బాగలేని వాళ్ళు లేట్ చేయకండి, లైఫ్లో సెకండ్ ఛాన్స్ ఉండదు. సో స్క్రీన్లో కనిపించే నంబర్స్, ఏ నంబర్స్ కన్నా అంటే కొంతమందికి వాయిస్ వినడం ఇష్టం ఉండదు, అలాంటి వాళ్ళు స్క్రీన్ నంబర్స్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నేను హైదరాబాద్లో 28 days 1 day తిరుపతి, 1 day కర్నూలులో ఉంటాను. గాడ్ బ్లెస్ యూ అండి.